కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనపై మాజీ శాసనసభాపతి స్పీకర్ మరియు పీఏసీ మెంబర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది. ఈ రెడ్ బుక్ దుర్మార్గ పాలన పరాకాష్ఠకు చేరింది. తిరుమల శ్రీవారి లడ్డు ఉదాంతం సిబిఐ దర్యాప్తులో క్లీన్ చిట్ ఇచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రత్యామ్నాయంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి. మాజీ మంత్రి రాంబాబు, జోగి రమేష్పై హత్య ప్రయత్నం. కార్యాలయం ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. ఈ దుర్మార్గాలని అడ్డుకోవాల్సిన పోలీసులే కాపలా కాస్తున్నారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్య ప్రయత్నం, దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగ వ్యవస్థలో ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రమాదకరం. టీడీపీ ఎమ్మెల్యే భర్త టీడీపీ గుండాలను తీసుకుని వెళ్లి దాడిలో పాల్గొన్నారు. ఆయన నేతృత్వంలో అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్, కార్లు ధ్వంసం చేసి రాళ్లు, కర్రలతో, రాడ్లతో బీభత్సం సృష్టించారు. ఇల్లు, కార్యాలయాలను నిప్పిపెట్టారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్ఆర్ పార్టీ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని ఎస్పీ అని మీడియా సమావేశం ముందు అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పార్లమెంటు దుంపల రామారావు, లక్ష్మణరావు, పిల్లాల రామకృష్ణ, గొండు కృష్ణమూర్తి నాయుడు, పిన్నింటి సాయికుమార్, హెచ్ఆర్ల శ్రీధర్, సనపాల నారాయణరావు, గుమ్మడి రాంబాబు, కర్నేని నాగేశ్వరరావు, బొడ్డెపిల్లి నారాయణరావు, ఎన్ని ధనుంజయరావు, అల్లంచెట్టు ఉమామహేశ్వరరావు, పైడి రాణా ప్రతాప్, సీపాన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఇది ధర్మమా? ఇది న్యాయమా? దీన్ని ఈ విధంగా చెప్పొచ్చా అని మీరు అనుకుంటే కాదు కదా. చెప్పండి, బాధ్యత కలిగినటువంటి పార్టీ మీరు, డిప్యూటీ సీఎం గారు, మీరందరూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆడు వెంకటేశ్వర ఈ దేశమే కాదు, విదేశాల నుంచి కూడా ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద భక్తులు ఉన్నారు. ఆ భక్తుల కోరికలు ఈ విధంగా నెరవేరుస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం వస్తే ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తే గౌరవంగా ఉంటుంది అని ఆలోచించేటప్పుడు అయితే కాదు, ఇక్కడ నుంచి వస్తే సహజంగా జరుగుతుందని. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి గమనిస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా అన్నటువంటి పరిస్థితి.